మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇక దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి వేడైనాక ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ అంటాం కదండి, ఉప్మా చేసుకుంటాము, ఆ రవ్వను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి రవ్వని. ఇలా కాస్త రవ్వ ఫ్రై అయినాక ఇందులోని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. 1/2 కప్పు కంటే కాస్త తగ్గించి కూడా తీసుకోవచ్చు. కాస్త జ్యూసీగా కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. ఇదే నెయ్యిలో రవ్వని బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు రవ్వను అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే ఏ కప్పుతో అయితే రవ్వ నెయ్యి వేసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు అంటాం కదండి, పుట్నాల పప్పును వేసుకోండి. పుట్నాల పప్పును కూడా ఈ రవ్వతో పాటు వేయించుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దు. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అంతా అదే, అన్ని మెజర్మెంట్స్ అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకోండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను కదా, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరిని కూడా కాస్తంతసేపు వేపిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోండి. స్టవ్ అయితే ఇప్పుడు ఆపేయండి. స్టవ్ ఆఫ్ చేసి పంచదార మొత్తం అందులో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఆ వేడికే మనకి పంచదార అనేది నల్లగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మొత్తం అన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత పక్క పెట్టేసి ఒక చల్లగా అయ్యేంత వరకు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా చల్లగా అయ్యింది. ఇలా చల్లగా అయిన రవ్వని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. లేదు అంటే అంతకంటే ముందు ఏంటంటే మిక్సీ జార్లో వేసే ముందు యాలకుల పొడి కానీ, లేదంటే యాలకుల పొడి లేకపోతే ఒక 2 యాలకులు కానీ దీంతో పాటు మిక్సీ పెట్టేసుకోండి. ఇలా నేను యాలకుల పొడి వేసుకున్నాను కదా, అందువల్ల మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మసాలా పడతాం కదా, ఆ మిక్సీ జార్లు తీసుకోండి. పెద్ద మిక్సీ జార్ తీసుకుంటే ఏంటంటే రవ్వ అనేది సాఫ్ట్గా అవ్వదు, రవ్వగానే ఉండిపోతుంది. అందుకే ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లను కొంచెం వేసుకొని దీనిని పల్స్ మోడ్లో పల్స్ ఇస్తూ మెత్తగా అయితే మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇంకా మిగతాది కూడా అదే విధంగా మిక్సీ పట్టేసి వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా ఆ నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకోండి. నేను కాస్తంత నెయ్యి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇంకా ముద్దగా ఉంటుంది. చల్లగా అయినాక తినడానికి రుచిగా ఉంటుంది. వీటిని ఒక మీడియం సైజ్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. ఇలా ఏంటంటే రవ్వ లడ్డూలు కానీ సున్నుండలు కానీ చేసుకుంటాం కదా, ఆ సైజులో ఇలాగా ఉండలు అయితే చుట్టేసుకోవాలి. అంటే అయితే నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుంది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా చూడడానికి ట్రై చేయండి.